ఇప్పుడు వరకు మీరు రెడీమేడ్ చూసాం కదా మనం. సో రెడీమేడ్ కాకుండా అదే డబ్ల్యూపీసీలో కస్టమైజేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో కస్టమైజేషన్లో ఏంటంటే మనకు కావాల్సిన డిజైన్, మనకు కావాల్సిన సైజ్, హైట్ అండ్ విడ్త్, అండ్ అలాగే మనకు కావాల్సిన ఫినిష్, ఇట్లా ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా మనం డబ్ల్యూపీసీలో చేసుకోవచ్చు. అయితే చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఫోటోలు వీడియోలు కాదు, డైరెక్ట్ లైవ్లో మీకు ఇక్కడ మనం ఫినిషింగ్ చూపిస్తాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, సో ఇది చూస్తే మీరు కంప్లీట్గా ఒక వైట్ పియూ ఫినిష్లో ఒక 3D డిజైన్ మీరు చూస్తున్నారు కదా, ఒక ఫ్లూటెడ్ 3D డిజైన్తో ఇది కంప్లీట్గా మనం ఇలాగా సుమారుగా ఒక 2000 డిజైన్స్ ఉన్నాయి. సో మనకు నచ్చిన డిజైన్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగా రోజ్ వుడ్తో మీకు 2D ఫినిష్లో డబుల్ డోర్, అంటే మనకు డబుల్ డోర్ కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇలాగా మనం నార్మల్ ఆల్డ్రాప్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఆర్టిఫిషియల్ మనం ఇంతకుముందు చూసినట్టు డిజిటల్ లాక్స్ కూడా మనం దీనికి పెట్టుకోవచ్చు. సో ఇది కస్టమైజేషన్లో ఇది ఒక డిజైన్. అండ్ అదే కస్టమైజేషన్లో మనం ఇక్కడ చూస్తే ఇది చాలా బాగుందండి, మీరు టచ్ చేస్తే చాలా స్మూత్ గా ఉంటుంది, కానీ దూరం నుంచి చూసినప్పుడు ఇదంతా గ్రూవింగ్ లాగా ఉంటుంది. గ్రూవింగ్ లాగా అంటే ఫ్లూటెడ్ ఇచ్చారు, పట్టుకుంటే అదే ఉంటదేమో అనుకున్నాను. స్మూత్ ఫినిషింగ్ ఉంది యాక్చువల్లీ. సో ఇదేంటంటే ఇది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండి, డైరెక్ట్గా రెడీ అయ్యి మీకు ఇంటికి ఫిట్టింగ్కి వచ్చేస్తాయి. సో ఇట్లా మీకు డిజైన్ ఇది డిజిటల్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఇది లామినేటెడ్ వెర్షన్, అంటే మనకు నచ్చిన లామినేట్ని కూడా మనం దీని మీద ప్రెస్ చేసుకోవచ్చు. డోర్స్ అయిపోయినాయి కదా, మెయిన్ డోర్స్, బెడ్రూమ్స్, బాత్రూమ్స్ అని. ఇంకా విండోస్ విషయానికి వస్తే విండోస్ వచ్చేసరికి ఇట్లాగా కంప్లీట్గా అంటే మెష్తో, అంటే ఇప్పుడు అందరూ కూడా విండోస్కి డెఫినెట్గా మెయిన్ డోర్స్కి ఏంటి, విండోస్కి ఏంటి, మస్కిటోస్ కోసం మెష్ కావాలని అడుగుతారు కదా. సో ఆ మెష్ టెక్నాలజీని కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. మెష్ ఇంక్లూడింగ్ అయ్యి డోర్ ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకొని, సో ఇట్లా డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లేదు ఇక్కడ చూస్తే మీరు చూడండి, టేక్ ఫినిష్లో మనం దీన్ని చేసుకున్నాం. అండ్ ఇక్కడ మెష్ వద్దు, విడిగా మేము రెడీమేడ్గా ప్లాన్ చేసుకుంటామంటే ఇలా విడిగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు వుడ్కి ఆల్టర్నేటివ్ డబ్ల్యూపీసీ అండ్ దాని బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, బికాస్ చాలా డీటెయిల్డ్గా అంటే దీని ఇంపార్టెన్స్ తెలియజేశారు. కానీ డబ్ల్యూపీసీకి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా ఆప్షన్ ఉందా, లేకపోతే మన దగ్గర ఇదే ఉందంటారా? విండోస్లో వచ్చేసరికి డబ్ల్యూపీసీ బదులు యూపీవీసీని కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. సో దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో యూపీవీసీలో మనకు ఏమేం ప్రొడక్ట్స్ చేయొచ్చు మనం? యూపీవీసీలో కూడా కంప్లీట్గా స్లైడింగ్ డోర్స్ అండ్ ఓపెనబుల్ డోర్స్ అండ్ అట్లాగే మనకి విండోస్, వెంటిలేటర్స్ అన్నీ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే, సో మనం ఇది తీసుకుంటే కంప్లీట్గా ఇలా సింగిల్ డోర్ విండో. సో విండోలో డిఫరెంట్ కలర్స్లో మనకి సింగిల్ డోర్ విండో మీకు ఇక్కడ దొరుకుతుంది చూడండి. సో తర్వాత ఇక్కడ వస్తే మీరు ఇలా స్లైడింగ్ దొరుకుతుంది, 2 డోర్ స్లైడింగ్. దీంట్లో 3 డోర్ స్లైడింగ్ ఉంటుంది, 4 డోర్ స్లైడింగ్ ఉంటుంది, 5 డోర్ స్లైడింగ్ ఉంటుంది. వాట్ ఎవర్ ద సైజెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ కస్టమైజ్డ్. సో డబ్ల్యూపీసీ అండ్ యూపీవీసీలో ఏంటి డిఫరెన్స్ మనకు? సో నో, బోత్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్. సో డబ్ల్యూపీసీ అనేది వుడెన్ పాలిమర్ కాంపోజిట్ మెటీరియల్ అయితే, యూపీవీసీ వచ్చేసరికి అల్ట్రావైలెట్ పాలిమర్ కాంపోజిట్ మెటీరియల్స్. కానీ రెండిటికి ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఏంటంటే అగైనెస్ట్ వుడ్. ఎక్కడైతే చెదకి ఆల్టర్నేటివ్ కావాలో దీస్ 2 ఆర్ బెస్ట్. సో ఇక్కడికి వస్తే ఇది విత్ మెష్తో, యూపీవీసీలో విత్ మెష్తో, మెష్ ఓపెన్ చేసుకొని అండ్ అలాగే మీకు డోర్స్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో డబుల్ డోర్లో విత్ మెష్తో మీకు విండో ఓపెనబుల్ టైప్. ఇది నాకు క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్వాలిటీ యూపీవీసీలో. సో దీంట్లో వచ్చేసరికి యూపీవీసీలో 2 or 3 క్వాలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి. సో మనకి బడ్జెట్ రేంజ్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు.